మంచ్కిన్స్ హ్యాపీ దసరా. మామూలుగా ఎప్పుడు మన మమ్మీ మంచ్కిన్స్ ఛానల్లో మమ్మీ కిచెన్ లో వంటలు చేస్తే నేను మంచ్కిన్ లాగా ట్రావెల్ చేసి ట్రావెల్ బ్లాగ్స్ పెడుతుంటాను కదా. ఈసారి కొంచెం డిఫరెంట్ గా నేను ట్రావెల్ చేసుకుంటూ మమ్మీ వంటలు చేసే కిచెన్ లోకి వచ్చేసాను. ఈ నవరాత్రి సీజన్ అంటే మనం ఫెమినైన్ ఎనర్జీని సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అంటే శక్తిని సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి నేను మమ్మీ ఈసారి నవరాత్రిలో ఏ రోజు ఏ దేవతల్ని కొలుస్తాము, ఏ నైవేద్యం వాళ్ళకి పెడతాము, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అన్ని మాట్లాడుకుంటూ ఈ సిరీస్ చేసేద్దాం. ఒకవేళ ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మామన్ మంచ్కిన్స్. నేనైతే కిచెన్ లోకి వచ్చాను. మమ్మీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ చేసుకునే లోపు మీకు చిన్న స్టోరీ చెప్పేస్తాను. ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రిని ఏ దేవతని కొలుస్తాం? శైలపుత్రిని కొలుస్తాము. శైలపుత్రి అంటే పర్వతరాజు పుత్రిక, అంటే పార్వతీదేవి. పర్వతరాజు పుత్రికని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆవిడ సతీదేవిగా తనువు చాలించి పార్వతిగా పుట్టడానికి ముందు ఒక స్టోరీ ఉంది కదా. సతీదేవిగా పుట్టినప్పుడు దక్షుణ్ణి ఎదురించి శివుడిని పెళ్లి చేసుకుని మళ్ళీ దక్షిణి ఇంట్లో యజ్ఞానికి శివుడిని పిలవలేదని కోప్పడి ఆవిడే చాలించి ఇవన్నీ జరిగి తర్వాత వచ్చే జన్మలో ఆవిడ పార్వతీదేవిగా పుట్టింది. పార్వతీదేవి అంటే కూడా పర్వతరాజు కుమార్తె. శైలపుత్రి, పార్వతీదేవి, పర్వతరాజు కుమార్తె, ఈ ముగ్గురిని అంటే ముగ్గురు ఒకే దేవత. ఆమెను సెలబ్రేట్ చేసుకోవడానికి మనం డే 1 లో చూస్తామన్నమాట. ఈవిడ నుంచి మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి? సెల్ఫ్ సాక్రిఫైస్, డివోషన్, దాంతో పాటు మళ్ళీ ఆవిడ అనుకున్నది సాధించాలి అని చూపించిన ఆ పంతం. ఈ మూడు మనం సెలబ్రేట్ చేసుకుంటూ శైలపుత్రిని పూజిస్తాం. శైలపుత్రికి ఫస్ట్ డే పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే కట్టె పొంగలి. సో ఫస్ట్ మనం కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మా అమ్మ చేత రెసిపీ చెప్పిద్దాం అనుకున్నాను. అక్కర్లేదులే, చూస్తే అర్థమవుతుంది కదా, ఆడియన్స్ చాలా టాలెంటెడ్ అని చెప్పింది. మళ్ళీ నాకెందుకో భయం వేసి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను. సరే, కట్టు పొంగల్ చేసుకోవడానికి ఏ గ్లాస్ అయినా తీసుకోండి. దానిలో 3/4 వరకు రైస్ వేసుకోవాలి, మిగతా 1/4 పెసరపప్పు వేసుకోవాలి. దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మమ్మీ వెనకాల వీడియో నడవట్లేదు కాబట్టి మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం సేపు శుభ్రం చేసుకుని తర్వాత 1 గ్లాస్ వాటర్ పోయాలి అనుకున్నాను, కానీ 2 గ్లాసులు వాటర్ పోయాలి. అది కూడా కాదు, 3 గ్లాసెస్ వాటర్ పోయాలి. ఎందుకంటే పొంగలి మెత్తగా ఉంటేనే బాగుంటుంది, అన్నం బాగా ఉడికితేనే బాగుంటుంది. సో ఇలా మనం కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ కుక్కర్ తీసాక ఆ రైస్ ఇలా ఉంటుందన్నమాట. అయితే ఇంకా కొంచెం మెత్తగా అవ్వడానికి బాగా స్మాష్ చేసుకోండి. కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని పోపుకి రెడీ చేసుకోవాలి. అయితే దానిలో కొంచెం ముందు ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకుందాం. హాస్టల్లో ఉన్నప్పుడు పొంగల్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, మా పీజీ వాళ్ళు అంత దరిద్రంగా ఎందుకు చేసేవాళ్ళు అనుకునేదాన్ని. మా అమ్మ రెసిపీ చెప్పాక ఇంతేనా, దీనికే వీళ్ళు ఇంత ఘోరంగా చేశారా అని తర్వాత అర్థమైంది. సరే, పోపు కోసం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం ఎండుమిర్చి, ఒక 2-3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి, అంటే ఒక 4-5 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఓయమ్మ, ఇన్ని చేసుకోవాలా అనుకుంటున్నారేమో. ఈ రెసిపీ బాగుండాలంటే మమ్మీ ఏదో చెప్పింది ఒకసారి, ఆల్మోస్ట్ 10 ఐటమ్స్ వేస్తామంట పోపులో. ఇంకా అయిపోలేదంటే ఇంకా చాలా ఉన్నాయి. వెయిట్ చేయండి, ఏమేమి వేస్తుందో చూద్దాం. అవి కొంచెం వేగాక మిగతా ఉన్న 14 ఐటమ్స్ దానిలో వేస్తుంది. వెయిట్ చేద్దాం. అయితే ఇంకొకసారి వాటిని బాగా వేయించుకుని ఇందులో ఇప్పుడు క్యాష్యూస్ వేసుకోవాలి. అవి కూడా బాగా కొంచెం వేయించుకుని వెయిట్ చేయాలి, ఎందుకంటే మనకు మిగతా రెసిపీ తెలీదు. అవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దాన్ని కూడా వేయించుకోవాలి. అడ్డడ్డడ్డడ్డ ఎన్న కలరడా తలేవా. దాంట్లో ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా తీసుకుని వెళ్ళి ఇందాక మనం చేసి పెట్టుకున్నామే అన్నం, దాంట్లో వేసి కలిపేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దాన్ని కూడా వేసి కలిపేసేయాలి. అమ్మ బాబోయ్, అయిపోయింది అనుకుంటున్నారు కదా. ఇప్పుడే మేజర్ ట్విస్ట్, దానివల్లే టేస్టు. ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడే తినేద్దాం అనుకోకండి, అమ్మవారికి పెట్టుకుని పూజ చేసుకుని తర్వాత తినండి, ఓకేనా? దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన
చేసేసారు. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందని కామెంట్ బాక్స్ లో చెప్పండి. దీంతో పాటు రేపు సెకండ్ డే ఏ అమ్మవారిని కొలుస్తాం, ఏం ప్రసాదం చేస్తాం అనేది రేపటి వీడియోలో చూద్దాం. టిల్ దెన్ మామ్ అండ్ మంచ్ కి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సీ యా. బాయ్ చెప్పండి. బాయ్.